రేయ్ ఇదిగో 500. రోజు 50 100 ఇచ్చా, నువ్వు 500 ఇస్తుంటే అస్సలు నమ్మలేకపోతున్నాను నాన్న. అస్సలు నమ్మద్దు. ఎయిర్టెల్ వాడు 500 రూపాయలకే 500 మాట్లాడుకోవచ్చని స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు. ఈ 500 నా ఫోన్ రీఛార్జ్ చేయడానికి, నీ జల్సాలకు కాదు. రీఛార్జ్గా? హాయ్ మదన్, నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు తెలుసా. నువ్వు పంపిన మెసేజ్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. కస్టమర్ వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను డార్లింగ్. హాయ్ వేణు. ఏంటమ్మా నో కాలింగ్ నో చాటింగ్? ఏం చేస్తాను, నిన్నే తలుచుకుంటూ నీ కాల్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాను. అవును, తిన్నావా? హలో వేణు, 1 minute. చెప్పండి. మీరు ముందు ఫోన్ మాట్లాడి ఆపండి. 1 minute లైన్లో ఉండు వేణు. వావ్, వాట్ ఎ మెసేజ్. పిల్ల 3 మెసేజ్లు 6 కాల్స్తో అల్లాడించేస్తుంది. చెప్పండి. రీఛార్జ్ చేయాలి. ఎంత? 500. అదేదో 5000 అన్నట్టు చెప్తారేంటి? నెంబర్ చెప్పండి. 99 చెప్పు వేణు. 1208 1362. హే నాటి. ఏంటి 8 కా? తప్పకుండా. సరే అయిందా? ఓకే వేణు, ఈవినింగ్ కలుస్తాను. బాయ్. ఏంటండి రోజుకు వేలకు వేలు రీఛార్జులు చేస్తాం. ఆఫ్టర్ ఆల్ 500 కోసం కంగారు పడిపోతారేంటి? మీ రీఛార్జ్ అయ్యింది, డబ్బులు ఇవ్వండి. ఇక మీరు వెళ్ళొచ్చు. హాయ్ బంగారం. ఇది మామూలు కంచు కాదు. బాగా గుర్తొస్తున్నావురా. మనం మాట్లాడుకుని 2 రోజులైంది కదా. మళ్ళీ వీడికి కాల్ చేశానా?